హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, జనరల్‌గా మనకి యాక్టివా స్కూటర్స్ ఇవన్నింటిలో కూడా సేఫ్టీ గార్డ్ అనేది ఇస్తారు. కానీ కొన్ని రోజులు మనం వాడిన తర్వాత సేఫ్టీ గార్డ్స్ అనేవి అంత క్వాలిటీ ఉండట్లేదు కాబట్టి, సో అవి వేరంగా ఇరిగిపోయి మనం పక్కన పడేయడం అనేది జరుగుతుంది. సో దీనికి ఇంపార్టెంట్‌గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, మనం దీన్ని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 రాడ్స్ అనేవి మనం నేమ్ ప్లేట్ దగ్గర నుంచి, మన నంబర్ ప్లేట్ దగ్గర నుంచి పెట్టి, ఈ విధంగా ఒకవేళ చేయించుకున్నట్టయితే అది చాలా స్ట్రాంగ్‌గా, చాలా ఎక్కువ కాలం వరకు మనకు ఉంటుంది. సో అందరికీ ఉపయోగపడుతుందని వీడియో అనేది చేయడం అనేది జరిగింది. జనరల్‌గా మనం ఈ సైడ్ ఏవైతే ఉంటాయో కొన్ని రోజుల తర్వాత అవి విడిపోవడం గానీ, లేపోతే వెల్డింగ్ ఊడిపోవడం గానీ ఇవన్నీ జరుగుతాయి. సో దీనికి ప్రాపర్‌గా ఒక సొల్యూషన్ తీసుకొని రావాలని ఈ విధంగా ప్లాన్ అయితే నేను చేశాను నా యాక్టివాకి. మీరు కూడా ఎవరైనా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టుంటే ఈ విధంగా మీ నంబర్ ప్లేట్ నుంచి ఒక బార్ ఏసి దాని నుంచి ఆ వెల్డింగ్ అనేది 2 పార్ట్స్‌కి చేయించుకున్నట్టయితే మీ ఏదైతే సేఫ్టీ గార్డ్ ఏదైతే ఉంటుందో మనకి ఇది కొన్ని రోజుల పాటు మనకి ఈజీగా మన్నుతుంది. దాంతో పాటు మనకి ప్రొటెక్షన్‌గా కూడా ఉంటుంది. చాలామంది ప్రొటెక్షన్ లేకుండా దీన్ని పక్కన పడేయడం చేస్తారు. సో ఇతనైతే చాలా బాగా తయారు చేశారు. పెద్దింట్లోనే మాకు చాలా వండర్‌ఫుల్‌గా తయారు చేశారు. అతను అంటున్నారు ఏంటంటే, "తప్పకుండా భయ్యా మీ థాట్‌ని తప్పకుండా ఎవరో ఒకళ్ళు అడిగి మళ్ళీ వస్తారు. నా నంబర్ అయితే తప్పకుండా ఇవ్వండి" అని చెప్పి.